వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు చంద్రకొండ మండలం సీతాయగూడెం వెంకట్రావు సాగర్ ప్రాజెక్టు సందర్శనలో జాటోత్ హుస్సేన్ నాయక్ ఘాటు విమర్శలు గుప్పించారు. సోమవారం సీతాయగూడెం ప్రాజెక్టు అలుగు ధ్వంసమై 6 సంవత్సరాలు 2600 ఎకరాలు ఉన్న ఆయకట్టు రైతులు సాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు చొరవ తీసుకుని గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వ నిధులు కేటాయించకుండా అలుగుని నిర్మాణం చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, నల్గొండ జిల్లాలో ఎస్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, వారు వేసిన ఓట్లతో గెలిచి కూడా ప్రజాప్రతినిధులు గిరిజనుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. నెల రోజుల్లో ప్రాజెక్టు అలుగు నిర్మాణంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో ఇరిగేషన్ శాఖ పూర్తిగా విఫలం చెందిందన్నారు. ప్రజలకు సేవకులుగా పాలకులు, ఉద్యోగులు పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా ఉండకుండా ప్రజల అవసరాలను తీర్చాలన్నారు. ప్రజలకు ఇబ్బందికి గురి చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. గిరిజనులకు బడ్జెట్లో 17,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం గిరిజన బిడ్డలకు అన్యాయం చేయడమేనని విమర్శించారు. ఆర్థిక పద ఫస్ట్ గ్రూప్లో తీసుకొచ్చేసి సరే రాహుల్ గారు సార్ నువ్వు 500-600 ఎకరాలు మొత్తం కట్టుబడి చేస్తాను ఇల్లీగల్గా. ఎందుకంటే అక్కడ పోలీస్ కానీ ఇటు కానీ ఎప్పుడైతే నీళ్ళు లేవో పోలీస్ కానివ్వండి, ఇరిగేషన్ వాళ్ళు కానీ వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. బాగా హెవీ ఎఫెక్టెడ్ ఏరియా చండకొండ మండలం, బెండాలపాడు కానివ్వండి, మీరు మన బెండాలపాడు గుట్టలు కానివ్వండి, ఇవన్నీ ఎఫెక్టెడ్, సైలెంట్గా కనపడలేదు. కానీ ఇవన్నీ కూడా బాగా లేని ట్యాంకుల కోసం నింపాలని పైపులు లేపుతారు. పైపులు లేపేదానికి న్యాచురల్ రిసోర్స్ని మీరు ఇది చాలా సంవత్సరాలు, ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు అయిపోయిన ఈ ప్రాజెక్ట్కి. సో ఇక్కడ ఉన్న జనాలు కష్టాలు మేము అది చూస్తున్నాము. సో మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున కూడా దీనికి ఆపరేషన్ మెయింటెనెన్స్ ద్వారా ఎంతో కొంత ఫండ్ ద్వారా మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. కానీ దీనికి శాశ్వత పరిష్కారం చేయాలంటే ఒక ఎస్టిమేట్ తయారు చేయడం జరిగింది. దాంట్లో కూడా సాంకేతికంగా అది సరిగా ఉండాలని తప్పకుండా అధికారులతో కూర్చొని మేము అది బరాబర్ ప్రపోజల్ పోయే విధంగా అది చూస్తాము. ఇప్పుడే ప్రసాదరావు గారు చెప్పినట్టు ఇంకా మన ఆనరబుల్ మెంబర్ సార్ సహాయంతో ఏ రకంగా అయినా మనకి సహాయం కావాలో ఖచ్చితంగా మేము రిపోర్ట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తాము. జనరల్గా సార్ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ వస్తుంది. కానీ ముఖ్యంగా అది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడాలని గైడ్లైన్స్ ఉంటాయి. సో అది మోస్ట్లీ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ అంటే అక్కడ పోలీస్ సిబ్బందికి ఏమేమి అవసరాలు ఉంటాయో మూవ్మెంట్ కోసం దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ కోసం అంత ఫండ్
రావాలంటే మేము మా తరపున అన్ని రిపోర్ట్స్ మేము జమ చేస్తాం సార్. తప్పకుండా వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇంకా మన దగ్గర కూడా ఈ ఐ థింక్ డిజైన్ ద్వారా డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఉంది. సో అది ఏ స్టేజ్లో ఉంది అది కూడా మేము పరిశీలించి త్వరలోనే ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో మేము గ్రామాలు తిరగడం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొన్ని గ్రామాలు మండలాలు, ఈ సీతయ్యగూడెం చెరువు అని ఇక్కడ అనేక ఆశ్వరావుపేట మండలం ఇలాంటి చాలా ఏరియాలు తిరగాలని ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిరగడం జరుగుతుంది. కొన్ని ఇక్కడ నుండి చాలా కంప్లైంట్లు వచ్చినాయి ఎస్టీ కమిషన్కి, నేషనల్ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ రావడం, ఆ కంప్లైంట్లు పట్టుకొని అని ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులను కూడా పిలుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ జిల్లా కలెక్టర్, ఇక్కడ ఉన్న పిఓ గారు, మిగతా అధికారులందరినీ కొన్ని సమస్యల మీద ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమస్య ఉంది, ఆ సమస్యలను సమీక్షిస్తామని వచ్చడం జరిగింది. కానీ చాలా సిగ్గుచేటు. ఉదాహరణకు ఈ చెరువు పరిస్థితి చూశారు, 6 సంవత్సరాలు అయిందంటున్నారు. 6 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం గిరిజన బిడ్డలకు పట్టించుకునే దాఖలే లేవు. 3000 ఎకరాలు పండుతుందంట 2 పంటలు, కానీ దాదాపు 6 సంవత్సరాల నుండి ఒక్క పంట కూడా వేసుకోలేకపోతున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అని చెప్పడం ఎంత సిగ్గుచేటు. గతంలో మిషన్ భగీరథ అన్నారు, మిషన్ కాకతీయ అన్నారు, కాళేశ్వరం అన్నారు. మరి యాడికి పోయినాయి? ఇళ్లలో దాచుకొని ఫామ్ హౌస్లో పెట్టుకునే పరిస్థితి గతంలో. దానివల్ల అప్పుల పాలైనాం, మేము జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు అంటాడు. అయినా మేము ప్రజలకు పనిచేస్తానామంటారు. మరి వచ్చి సంవత్సరంన్నర అయింది, ఇతనేం చేస్తున్నాడు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కుదరదు స్వామి. చాలామంది ఇక్కడ ఉన్న నుండి ఇక్కడ గెలిపించినందుకు ఇక్కడ నుండి 3 మంత్రులు ఉన్నారు. మరి ఇక్కడ 3 మంత్రులు ఏం చేస్తారు? నిద్రపోతారా? మీరు గ్రామాలకు పనిచేస్తారా, మన జిల్లాలకు రాష్ట్రాలకు పనిచేస్తారా? మరి దేనికోసం పనిచేస్తారు అని ఇక్కడ గెలిపించిన ఆదివాసీ గిరిజన బిడ్డల వల్లనే మీరు గెలిచిరీడా. ఇక్కడ ఉన్న ఈ 4 ఉమ్మడి జిల్లాల నుండే మీకు 41 సీట్లు వచ్చి ఇక్కడ అధికారంలోకి వచ్చిరు. అది మీరు మర్చిపోతున్నారు. రాబోయే కాలంలో ఇలాంటి పనులు చేస్తే మళ్ళీ గతంలో జరిగిన వాళ్ళకు మీకు చెంపపెట్టి అవుతుంది. ఇది మీరు కొంచెం ఊహించుకోవాలి. అయితే ఏదైనా బాధాకరమైన విషయం ఏంటంటే ఆదివాసీ బిడ్డలని పట్టించుకునే దాఖలు లేవు. ఆదివాసీ హక్కులు కాపాడే దిక్కే లేదు. వాళ్ళు అనేక మరలు బ్యాంకర్కి పోతే బ్యాంక్ లోన్ ఇవ్వకపోవడం, గవర్నమెంట్ని అడిగితే ఇల్లు ఇవ్వకపోవడం, చెరువులు తెగితే 6 సంవత్సరాలు చూడకపోవడం, అని నీళ్లు లేకపోవడం, కనీస అవసరాలు తీర్చలేని దౌర్భాగ్యంలో వీళ్ళు ఉండడం. మరి దేనికోసం ఉన్నారో మరి చూడాలి. దాని మీద మాకు చాలా కంప్లైంట్లు మా కమిషన్కి రావడం ఉన్నాయి. ఈ కమిషన్కి మొత్తం కంప్లైంట్లు తీసుకున్నాం. ఇక నేను ఈ కమిషన్ ఉన్న కంప్లైంట్లు వీళ్ళకి నోటీసుల ద్వారా వీళ్ళకి సామాన్లు జారీ చేస్తాం. వీళ్ళు కనుక పని చేయలేకపోతే ఇక్కడ ఉన్న అధికారులకు వారెంట్లు కూడా వస్తాయి. కాబట్టి మీరు కొంచెం అధికారులు ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు చేయాల్సిన పనులు ఈయన పట్టించుకుంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి బడ్జెట్ ఇవ్వకపోతే ఏం చేస్తాం? కాబట్టి ఇవన్నీ చూడాలి. ఖచ్చితంగా మేము కూడా మా సైడ్ హామీ ఏమి ఇస్తున్నామంటే ఇక్కడ ఉన్న అన్ని ప్రపోజల్లు మాకు ఇక్కడ కలెక్టర్కి, పిఓ గారికి రాసి ఇవ్వండి. కొన్ని ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుండి అయ్యే పనులు అయ్యే ఉంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇక్కడ ఉన్న సంబంధించిన కొన్ని పనులు అయితే వాళ్ళకి చేయించాలని హామీ ఇచ్చడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను అక్కడి నుండి కూడా కోషిష్ చేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా కల్పి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమీక్షించిన విధానం కొంచెం చూసినా ప్రసాద్ సార్ చెప్తున్నారు, పదే మాట్లాడుతున్నారు. మన ఎస్టీ బిడ్డల కష్టాలు ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకుంటున్నారు. చాలా సంవత్సరాల నుండి నేను పుట్టక ముందునే నా నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు. తర్వాత మీరు చాలాసార్లు చాలా పదవులు అనుభవించారు. అయినా మీకున్న ఇయ్యాలున్న మీ వయసుకు ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు. మీకు ఇది చేయాలనే రూల్ లేకున్నా లేదు గ్రామీణ తండాల్లో గూడాల్లో కూడా మన బిడ్డలు చాలా ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతోని మీకున్న ఇబ్బందులు హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు పెట్టుకొనైనా వదిలేసి ప్రజల కోసం తిరుగుతున్నారు. నా దగ్గర ఉన్న రూపాయిలో 10 మందికి నేను మేలు చేయాలనే ఆలోచన. ప్రభుత్వాలు వైఫల్యాలు చెందుతున్నా నా వంతు నేను ఉన్నా అని సాయం చేసే పెద్ద గుణం అన్న చాలా సంతోషదాయకం. అయితే మీకు ఈ చెరువు గురించి మాట్లాడే ముందు మీకు 2 ముక్కలు చెప్తా.
చెరువు అయితే బాగాలేదు, మనం చూసినాం. 6 సంవత్సరాలు దాటింది. సిగ్గుచేటు. గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఎంచుకున్న ప్రభుత్వం మాది. మమ్మల్ని ఏం చేయలేరు, ఎన్ని సంవత్సరాలైనా మేమే ఉంటాం, మేమే నడిపిస్తామని పెద్ద పెద్ద పోటు మాటలు గతంలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడతారు. అందులో ఇక్కడ నుండి 3 మంత్రులు ఉన్నారు. సిగ్గుచేటు వీళ్ళకి, సిగ్గుచేటు. ఎస్టీ బిడ్డల ఓట్లతో గెలిచారు. మీరు ఇక్కడ ఈ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ గెలిచిన వాళ్ళు మాత్రం ఎస్పెషల్లీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం గెలవడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, దీని మీద వచ్చింది ఈ గవర్నమెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ గిరిజన ఆదివాసీ బిడ్డలు. వాళ్ళు ఓటేస్తేనే గెలిచింది, వాళ్ళు వేస్తేనే గెలిచింది. కానీ ఒక ఆదివాసీ, ఒక గిరిజన బిడ్డలకు కూడా సరైన అర్హత ఇవ్వలేదు. ఒకటి. రెండోది, కనీసం 6 సంవత్సరాలు అయిందండి. నేను నిద్రపోతారా? వేల కోట్ల బిల్లులు ఎత్తుకొని పోతారు వీళ్ళు. వాళ్ళ పాత బిల్లులు బకాయిలు ఉంటే. మరి ఇక్కడ దాదాపు 3000 ఎకరాలు పంట నష్టమవుతుంది. ప్రతిసారి పండించుకోలేకపోతారు. గరీబోళ్ళు ఇబ్బంది పడతారు. ఇక్కడ ఉన్న ఎస్టీ బిడ్డలు ఇబ్బంది పడతారు. దీనికి మాత్రం నిద్రపోతారు. దీనికంటే డబ్బులు లేవంట, ఫండ్లు ఏంటంట. ఇప్పుడు కలెక్టర్ గారు ఇదే మాట మాట్లాడతారు. ఎస్సీ గారు పదే మార్లు మేము పెట్టినాం సార్, మాకు రావట్లేదు, మేము ఏం చేయమంటున్నాం. అధికారుల పరిస్థితి ఇది. అంటే అధికారులు చెప్తే కూడా పట్టించుకోలేని దుస్థితిలో రాజకీయాలు చేస్తున్నారు. ఎంత బాధాకరం, ఎంత సిగ్గుచేటు ఇది. చెప్పుకోవడానికి 3 మంత్రులు పెట్టుకొని తిరుగుతారు. ఈడ బండ్లు పట్టుకొని గాలి తిరుగుతారు. దేనికి పనికొస్తారా మీరు? సిగ్గుంటే ముందు రేపు వచ్చి ఇది చేయరి, దీని బడ్జెట్ చేయరి. పార్లమెంట్ మీరు చెప్తారు కదా, అసెంబ్లీలో బడ్జెట్లో పెద్ద మాటలు మాట్లాడతారు కదా, తోలు తీస్తా, ఎలుకలు పెడతా, ఇవి పెడతా. అవి కావు బాబు. నువ్వు చేసే పని బాగుంటే నిన్నెవ్వరు అనరు. మీరు చేసే పనులు బాగాలేవు కాబట్టి మీ మీద నిందలు పడుతున్నారు. సోషల్ మీడియాలో అడ్డమైన వాయిస్లు వస్తున్నాయి. మీ గవర్నమెంట్ పట్ల, మీ పట్ల చెడుగా మాట్లాడుతున్నారు. అంటే అర్థం చేసుకోవాలా, మీరు పని చేయట్లేదు, మీ సొంత స్వలాభాలు చూసుకుంటారు, ప్రజల మేలు చూడడం మర్చిపోయారు. గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇంత డ్యామేజ్ చూడలే. ఇంత డ్యామేజ్ మీకు మూట కట్టుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఎస్సీల పట్ల అయితే అసలు దిక్కే లేదు. నేను ఇక్కడ దాదాపు సంవత్సరం అయితే తిరుగుతున్నా, ఒక్క పనికి మోక్షం లేదు. సరిగా ఇక్కడ నుండి కలెక్టర్లు, ఎస్పీలు వస్తూనే ఉన్నారు. నోటీసులు ఇస్తే సామాన్యుడు ఒక కంప్లైంట్ పెడితే వీళ్ళు ఎత్తుకోబోతున్నాం మేము నోటీసుల ద్వారా. రాకపోతే అరెస్ట్ వారెంట్ అయింది. ఎవరికి? పాప అధికారులు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ జాబ్ వాళ్ళు ఎంతవరకు పిలిస్తే రావడం, పలకడం, మాకేమైనా పేపర్ ఉంటే పడేయడం. వాళ్ళకి ఎన్ని పనులు చెప్పినా సార్ బడ్జెట్ లేదు సార్, పని లేదు సార్, కావట్లేదు సార్. ఎస్పెషల్లీ కొత్తగూడెం జిల్లాలో మైనింగ్ ఎక్కుంది. మైనింగ్ మీద వాళ్ళకు ఒక ఫండ్ వస్తుంది. ఏం సార్ అది? మినరల్ ఫండ్ వస్తుంది. ఇక్కడ 1000 కోట్లు రావాలి మినరల్ ఫండ్. ఈ ఫండ్ రావాలంటే గవర్నమెంట్ రిలీజ్ చేయలేదని, వాళ్ళు అక్కడ ఇవ్వాలంటే వాళ్ళకి బాకీ ఉందంట. ఉదాహరణ కోల్ వాళ్ళకి గవర్నమెంట్ బాకీ ఉంది కాబట్టి వీళ్ళకి ఇవ్వట్లేదంట. ఏమైనా వీళ్ళకి ఫండ్ కావాలని వీళ్ళు అడిగితే, కలెక్టర్లు అడిగితే, కలెక్టర్లకు ఏమంటున్నారు? మాకు స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వాలి, ఆ ఫండ్ వస్తే మీకు ఇస్తాం సార్ అని చెప్తున్నారు. తద్వారా ఇక్కడ ఉన్న ఎస్సీ బిడ్డల, ఇక్కడ గిరిజన బిడ్డల, ఇక్కడ ఉన్న బతుకుతున్న బిడ్డలకు కావాల్సిన పనులు చేయలేకపోతారు. గవర్నమెంట్ ఏది అధికారులు చేయలేకపోతారు. నిజంగా ఆ ఫండ్ ఉంటే ఇక్కడ చేసేయచ్చు. ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి కష్టమవుతుందంట. కాళ్ళు మొక్తా 2 గంటలు నిరసన తెలుపురి అధికారులకి. ఏమో మాట్లాడే మాటలా? జపాన్లో నిరసన తెలుపుతారంట, 2 గంటలు ఎక్స్ట్రా డ్యూటీ చేయాలంట. మమ్మల్ని నిరసన తెలిపి ఎవరని చెప్తా ఇది?